హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, అపరిచితుడు అమ్మ మొగుడిలా తయారైన ఇస్ఫక్సేన్ అనియా అని కొనియాడుతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, మాసుకా దాసు ఇస్ఫక్సేన్ అనియా కాస్త ఎరైటీ హీరో అని. ఐకాన్ బాబుని, కొండబాబుని ఆదర్శంగా తీసుకొని ఈ అనియా కూడా యాటిట్యూడ్ స్టార్ అయ్యాడని. ఇప్పట్లో ఇదో టైప్ ఆఫ్ సెల్ఫ్ పబ్లిసిటీ అని అందరికీ తెలిసిన విషయమే. ఇక మొన్న జరిగిన ఇస్ఫక్సేన్ అనియా లైలా సైన్మా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో 30 ఇయర్స్ కామెడీ పృథ్వీ అంకుల్ స్టేజ్ ఎక్కి ఒక జోక్ వేశాడు. ఏదో షూటింగ్ స్పాట్లో మొదట 150 మేకలు ఉన్నాయని, తర్వాత చూస్తే కరెక్ట్గా 11 మేకలు ఉన్నాయని, ఎవరిని గిల్లాలో వాళ్ళని గిల్లేసి మెల్లగా సైలెంట్గా వెళ్ళిపోయాడు. ఆ ఎవరో మనకు తెలిసిందే కదా. 11 అనగానే అగ్గి మీద గుగ్గిలం అయ్యేది వైసీపీ వారే అనేది జగమెరిగిన సత్యం. 11 ఎక్కడ కనిపించినా వాళ్ళు అదో రకం మనుషుల్లా మారిపోతున్నారు. గడియారంలో 11 చూసినా తట్టుకోలేకున్నారు అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. రాజకీయంగా అంత పెద్ద దెబ్బ తగిలింది వాళ్ళకి, అందుకే ఆ బాధ. ఇక ఒకప్పటి అదే వైసీపీ నేత అయిన ఈ 30 ఇయర్స్ కామెడీ పృథ్వీ అంకుల్ దున్నపోతు పుండుని కాకి పొడిచినట్టు సందు దొరికినప్పుడల్లా ఇట్లాంటి 11 కామెడీతో ఇరిటేట్ చేసి పడదొబ్బుతున్నాడు. అలా 30 ఇయర్స్ కామెడీ పృథ్వీ అంకుల్ కెలికాడని ఇక వైసీపీ సోషల్ మీడియా సైన్యం అంతా బాయ్కాట్ లైలా అంటూ ఏదో కామెడీ హ్యాష్ ట్యాగ్ ఒకటి పెట్టి ట్రెండ్ చేస్తున్నారు. దానికి ఏం సంబంధకమో వాళ్ళకే తెలియాలి. ఇక ఈ క్లిష్ట పరిస్థితుల్లో రోజు ప్రెస్ మీట్ పెట్టిన మన ఇస్ఫక్సేన్ అనియా బోధోత్కృప్త ఫేస్ ఒకటి వేసుకొని, సారీ మై ఫ్రెండ్స్, ఆ జోక్కి నాకు ఎటువంటి సంబంధకం లేదు, మీరు ఇలా బాయ్కాట్ అది ఇది అంటే నేను ఇక్కడే ఏడ్చేస్తా అంటూ హోమ్ సిక్తో అన్నం అనేసిన రెసిడెన్షియల్ స్కూల్ 5వ తరగతి పిల్లాడిలా అలకమొహం పెట్టడంతో, అయ్యో పాపం ఇస్ఫక్సేన్ అనియా, అయినా ఈయన తప్పే ఉందిలే ఇందులో అని అందరూ సల్లబడ్డారు కూడా. అలా అంతా సర్దుమనిగాక ఇస్ఫక్సేన్ అనియా రాత్రి తన ఫోన్ స్టేటస్లో ఇది పెట్టి మళ్ళీ కెలికేశాడు. మధ్యాహ్నం స్వాతిముత్యంలో కమల్ హాసన్ లాగా అమాయకంగా స్వారీ చెప్పి, రాత్రి అయ్యేసరికి ఇలా భారతీయుల్లో పెద్ద కమల్ హాసన్ లాగా థగ్ లైఫ్ చూపించడంతో వైసీపీ వారు ఆ వేరియేషన్స్ని తట్టుకోలేక పిచ్చెక్కిపోయారనే చెప్పాలి. అయినా ఏ మాట కామాట మన ఇస్ఫక్సేన్ అనియా యాటిట్యూడ్ అని కేరింతలు కొడుతున్నారు ట్రేడ్ పండితులు. ఇక ఫైనల్గా 30 ఇయర్స్ కామెడీ పృథ్వీ అంకుల్ చేసిన కామెడీకి వైసీపీ వారు మరీ అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మంత్రి పదవుల్లో ఉండి కూడా పనిగట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టి మరీ పవన్ కళ్యాణ్ సినిమాలకు రివ్యూలు చెప్పిన ఘనత వారిది. సినిమాని సినిమాగా చూడడం వాళ్ళకి రానప్పుడు రాజకీయాన్ని రాజకీయంగానే చూడాలి అవతలోళ్ళు అని అడిగే మినిమం హక్కు లేనట్టే. ఎందుకంటే రీప్ వాట్ యు సా అనే పాత నానుడి ఉంది కాబట్టి అని నొక్కి వక్కానిస్తున్నారు మన సినిమా మేధావులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.